అత్యాశగల జాలరి. లక్ష్మీపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక జాలరి తన భార్యతో కలిసి జీవనం సాగించేవాడు. తన ఊరికి దగ్గరలో ఉన్న చెరువులో చేపలు పట్టి వాటిని అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. ఒక్కరోజు సరిగ్గా చేపలు పడకపోయినా ఆ రోజువారీ జీవనం గడవడం చాలా కష్టంగా ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు రామయ్య ఎప్పటిలాగే చేపల వేటకు వెళ్ళగా ఆ రోజు ఒకే ఒక్క చేప తన వలలో చిక్కింది. చేసేదేం లేక రామయ్య ఆ చేపను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. భార్యను పిలిచి, ఇదిగో ఈరోజు పెద్దగా వేట సాగలేదు, ఒకే ఒక్క చేప చిక్కింది, దీన్ని తీసుకుని వెళ్ళి కూర వండమని చెప్పి చేపను తన భార్యకి ఇవ్వబోతుండగా ఆశ్చర్యంగా ఆ చేప ఇలా మాట్లాడుతుంది. నన్ను చంపకండి, నన్ను వదిలేయండి, దానికి బదులుగా మీకు ఒక విలువైన మణిని ఇస్తాను, దాన్ని అమ్ముకుని మీరు సుఖంగా జీవించవచ్చు అని చెబుతుంది. దానికి జాలరి ఒప్పుకోగా ఆ చేప తన నోటి నుంచి ఒక మణిని బయటికి వదిలింది. ఆ మణి చాలా కాంతివంతంగా మెరుస్తుంది. ఆ మణిని చూడగానే జాలరికి అది మహిమగల చేప అని అర్థమయ్యింది. మనసులో అత్యాశ కలిగి ఎలాగైనా ఆ చేప నుండి మరికొన్ని మణులు రాబట్టాలని దుర్బుద్ధి పుట్టి ఆ చేపతో ఇలా మాట్లాడాడు. రేపు నిన్ను చెరువులో వదులుతాను, ఈ రాత్రికి ఇక్కడే ఉండు అని చెబుతాడు. దాన్ని ఇంటి బయట ఉన్న ఒక నీటి తొట్టెలో ఉంచుతాడు. మరునాటి ఉదయం జాలరి చేప దగ్గరికి వెళ్ళగా జాలరితో చేప, ఈరోజైనా నన్ను చెరువులో వదిలిపెట్టమని ప్రాధేయపడుతుంది. దానికి ఆ జాలరి, నాకు మళ్ళీ మణిని ఇవ్వు, తప్పకుండా రేపు వదిలిపెడతానని చెప్తాడు. చేసేదేమీ లేక జాలరికి మరొక మణిని ఇస్తుంది. అంతటితో ఆగకుండా ఆ జాలరి ప్రతిరోజు మహిమగల చేప నుండి ఒక మణిని తీసుకోసాగాడు. ఆ చేప కూడా మణి ఇవ్వకపోతే తనని వండుకొని తినేస్తారని భయంతో రోజు ఒక మణిని ఇవ్వసాగింది. ఇదిలా ఉండగా రామయ్య చాలా ధనవంతుడైపోయాడు. అలాగే కష్టపడడం మానేశాడు, బద్ధకస్తుడయ్యాడు. ఇంటికి బంధువుల స్నేహితుల రాకపోకలు ఎక్కువగా అయ్యాయి. వాళ్ళందరినీ వెంటాడుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, ఈ రామయ్య ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంత ధనవంతుడిగా ఎలా అయ్యాడని. ఇదిలా ఉండగా ఒకరోజు ఆకాశంలో ఒక గ్రద్ద రామయ్య ఇంటి మీదుగా ఎగురుతూ నీటి తొట్టిలో ఉన్న చేపను చూసింది. ఒక్కసారిగా వేగంగా కిందికి వచ్చి చేపను పట్టుకొని పైకి ఎగిరింది. ఆ చేప ఇక తనకు చావు తప్పదు అనుకుంది. కాసేపటికి గ్రద్ద చెరువు మీదుగా ఎగరటం గమనించిన చేప కదలటం మానేసి చనిపోయిన దానిలా వేలాడసాగింది. దాంతో నిజంగా చేప చనిపోయిందనుకొని గ్రద్ద కాస్త పట్టు సడలించింది. ఇదే అదునుగా భావించిన చేప తన బలాన్నంతా ఉపయోగించి అటూ ఇటూ కొట్టుకుంది. ఏమరపాటుగా ఉన్న గ్రద్ద పట్టు నుంచి తప్పించుకొని నేరుగా చెరువులోకి పడి బతుకు జీవుడా అనుకుంటూ వెంటనే చెరువు అడుగుకు చేరుకుంది. ఇంటి దగ్గర ఉన్న నీటి తొట్టిలో చేప లేకపోవడం గమనించిన జాలరి కంగారు పడ్డాడు. చుట్టుపక్కల ఎంత వెతికినా దాని జాడ కనిపించలేదు. దాంతో జల్సాలకు అలవాటు పడిన రామయ్య ఇక కష్టపడి పని చేయలేకపోయాడు. దుబారా ఖర్చులు తగ్గించుకోలేకపోయాడు. చూస్తుండగానే సంపద అంతా కరిగిపోయింది. దాంతో వీధిన పడ్డ రామయ్య తన దురాశ వల్ల కలిగిన నష్టానికి బుద్ధి తెచ్చుకొని ఎప్పటిలాగే కష్టపడడం నేర్చుకున్నాడు. ఎప్పటిలాగే చేపల వ్యాపారం చేస్తూ జీవనం సాగించసాగాడు. ఈ కథ యొక్క నీతి ఏమనగా, కష్టపడకుండా వచ్చిన సంపద ఎక్కువ కాలం నిలవదు, దురాశ దుఃఖానికి చేటు.